ఫ్రెండ్స్, ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటి? ఎన్ని దేశాలు భారత్కు అండగా నిలుస్తున్నాయి? ఒకవైపు నాటోలో అమెరికా, యూరోప్ దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న చర్చ. మరొక వైపు రష్యా, చైనా, భారత్ తమ ప్రయోజనాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భారత్కు పర్మనెంట్ సీట్ ఇవ్వాలని డిమాండ్ మళ్ళీ బలంగా వినిపిస్తోంది. అసలు భారత్కు యుఎన్ఎస్సి పర్మనెంట్ సీట్ వస్తుందా? నాటోలో నిజంగానే పగుళ్ళొచ్చాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు భారత్కు కొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయా అంటే ఎస్. ముఖ్యంగా ఈ మారుతున్న రాజకీయాల్లో భారత్ పొజిషన్ మారబోతోంది. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఈ అలయన్స్, నాటో అలయన్స్ లో అమెరికా, కెనడా, యూరోప్ దేశాలు ఉన్నాయి. నాటో ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక మెంబర్ కంట్రీ పైన ఎవరైనా దాడి జరిగితే మిగతా సభ్య దేశాలు దానికి సహాయం చేయడం. అయితే ఇప్పుడు నాటోలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతోంది. అమెరికా ఎంతవరకు యూరోప్ భద్రత కోసం డబ్బు, సైనిక ఖర్చు, శక్తి ముందుకు తీసుకెళ్తోంది? డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా యూరోపియన్ కంట్రీస్ తమ డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. 2026 నాటో సమ్మిట్లో కూడా డిఫెన్స్ స్పెండింగ్, రష్యా థ్రెట్, యూరోప్ భద్రత వంటి అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ కూడా రష్యా, చైనా నుంచి వస్తున్న ఛాలెంజెస్ గురించి మాట్లాడడం జరిగింది. అందుకే నాటో ఇప్పుడు పూర్తిగా కూలిపోతుంది అని చెప్పడం కూడా తప్పే. కానీ ఇక్కడ బలహీన పడుతుంది. ఇక్కడ అమెరికా, యూరోప్ రిలేషన్షిప్స్ టెన్షన్గా మారుతున్నాయి. ఇది రాజకీయాల్లో చాలా పెద్ద మలుపు. ముఖ్యంగా ఇక్కడ ఇండియా స్టోరీ మొదలవుతుంది. అమెరికా, యూరోప్ మధ్య విభేదాలు పెరిగితే రష్యా, చైనా, భారత్ వంటి దేశాలకు వాళ్ళ సొంత ఫారెన్ పాలసీని మరింత ఇండిపెండెంట్గా నడిపించే అవకాశం దొరుకుతుంది. భారత్ ఇప్పటికే ఒక పవర్ బ్లాక్కు పూర్తిగా డిపెండ్ అవ్వకుండా అమెరికాతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూనే రష్యాతో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ను కొనసాగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాలతో కూడా కలిసి పనిచేస్తుంది. ఇది ఇండియాకి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. భారత్ ఒక సైడ్ను పూర్తిగా ఎంచుకోవటం లేదు. ఇండియా ఫస్ట్ అనే స్ట్రాటజిక్ అప్రోచ్ను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ వల్లే మన భారత్ చాలా అంటే చాలా లాభపడుతుంది. ఇదే అప్రోచ్ భవిష్యత్తులో యుఎన్ఎస్సి రీఫార్మ్స్ విషయంలో కూడా భారత్కు బార్గెనింగ్ పవర్ ఇస్తుంది. ఒక దేశానికి అన్ని దేశాల నుంచి మద్దతు వచ్చింది అంటే వాళ్ళకి విడిగా పవర్ రావక్కర్లేదు, వాళ్ళే ఒక పవర్గా ఎదుగుతారు. అయితే యుఎన్ఎస్సిలో భారత్కు పర్మనెంట్ సీట్ వస్తుందా అంటే ఇక్కడే అసలు ప్రశ్న స్టార్ట్ అయింది. ఎందుకంటే మొత్తం 15 దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి. వాటిలో పర్మనెంట్ ఏంటి? అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే. ఈ 5 దేశాలకు వీటో పవర్ ఉంది. మిగిలిన 10 దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్స్. ప్రస్తుతం భారత్ పర్మనెంట్ మెంబర్ కాదు. అయితే భారత్ చాలా సంవత్సరాలుగా యుఎన్ఎస్సి రీఫార్మ్ కోసం క్యాంపెయిన్ చేస్తోంది. భారత వాదన చాలా సింపుల్. 1945లో ఉన్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన యుఎన్ఎస్సి స్ట్రక్చర్ ఇప్పుడు ఎందుకు లేదు? ప్రపంచ జనాభాలో దాదాపుగా 1/6 పార్ట్ ఉన్న భారత్ పెద్ద ఎకానమీ. ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ఇన్ఫ్లుయెన్స్, యుఎన్ పీస్ కీపింగ్లో కూడా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. ఇలాంటి కారణాలతో ఇండియా పర్మనెంట్ సీట్ కోరుకుంటుంది. ఎందుకనంటే ప్రతి దేశాలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి, ప్రతి దేశంతోనూ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా లార్జెస్ట్ ఎకానమీ, అంతకన్నా ముఖ్యంగా యువతతో కూడుకున్న జనాభా. ఇంతకు మించి ఏం కావాలి? 2026లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రీఫార్మ్ డిస్కషన్స్లో కూడా భారత్ పర్మనెంట్ కేటగిరీని ఎక్స్పాండ్ చేయాల్సిందని స్పష్టంగా చెప్పింది. సో రష్యా ఇక్కడ భారత్కు సపోర్ట్ చేస్తుంది. ఎందుకనంటే చాలా సంవత్సరాలుగా రష్యా భారత్ను పర్మనెంట్ మెంబర్ కావాలన్న ప్రపోజల్ సపోర్ట్ చేస్తూనే ఉంది. రష్యా ఫారెన్ మినిస్టర్ కూడా దీనికి సపోర్ట్ ప్రకటించారు. ఇండియాకి రష్యా నుంచి డిప్లొమాటిక్ బ్యాకింగ్ ఉంది. అంతేకాదు ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ వంటి దేశాలు ఇప్పుడు ఇండియాని యుఎన్ఎస్ఏ రీఫార్మ్ కోసం G4 ఫ్రేమ్వర్క్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని చిన్నపాటి అవకతవకలు ఉన్నప్పటికీ కూడా చైనా పొజిషన్ చాలా ఇంపార్టెంట్.
చైనా ఇప్పటికే యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్. అందుకే యుఎన్ఎస్సి రీఫార్మ్లో చైనా పొజిషన్ కీలకం. అంటే భారత్కు పర్మనెంట్ సీట్ రావాలంటే జియో పొలిటికల్ నెగోషియేషన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఇండియా చైనా బార్డర్ టెన్షన్ ఒక ఫ్యాక్టర్ అయితే ఇండియా యుఎస్ రిలేషన్షిప్ మరొక ఫ్యాక్టర్. ఇక్కడ అమెరికా చైనా రైవలరీ కూడా మరొక ఫ్యాక్టరీ. అంటే మన భారత్ ఇప్పుడు చైనాకి కొంచెం దగ్గర అయితే చైనా అమెరికా మీద ఉన్న తిక్కతో భారత్కి ఖచ్చితంగా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ నెంబర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పాలంటే అతను ఒక కారం తిన్న కాకపిల్ల. ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. కాబట్టి భారత్ ప్రయత్నం ఆపకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.